పాపం ఆయనే ఒళ్ళు బాగాలేకుండా ఏదో ఒక మూల కృష్ణారామాన్ని కూర్చున్నాడు. ఆయన ఎందుకు మళ్ళీ లాగుతారు? మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్. చూసి నేర్చుకోరా, హీరో అంటే ఎలా ఉండాలి, సింగిల్గా ఉండాలి, సింగిల్ పార్టీగా రావాలని. నాకు నవ్వు ఆగలేదు. నమస్కారం, మాది రాయలసీమ మదనపల్లి జిల్లా డిస్టిక్. నా పేరు రాయల్ గని, చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడిని. ఇంతకుముందు వీడియో చూశారు కదా. ఇప్పుడు సేమ్ సబ్జెక్ట్ నేను మాట్లాడతా, ఆమె ఎట్లా మాట్లాడిందో అదే మరి మాట్లాడు. ఇప్పుడు ఈమె చెప్పినట్లే నేను కూడా మాట్లాడతా. ఏమే బాధపడితే ఆమె బాధపడుకోమును, నా ఇంటికి కూడా పేక్కోలేదు. ఈ పొద్దు నువ్వు రోజా పవన్ కళ్యాణ్ లేపి తన్నాడు విజయ్ అంటున్నావు కదా. తంతే నరికేస్తాం పవన్ కళ్యాణ్ని, ఎవడన్నా అడ్డంగా నరికేస్తాం పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఎవడన్నా కూడా. నువ్వు కబూత కల్పన అల్లించినావు కదా. ఏమే శూర్పణఖ, నీ పేరు శూర్పణఖ రోజా అని పెడతాను. శూర్పణఖ అంటే లాస్ట్లో ఏమో అని నేను చెప్తాను. శూర్పణఖ కూడా ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో శూర్పణఖ రోజా. ఈ పొద్దు నువ్వేం మాట్లాడినావు, ఎవరో తన్నారన్నావు కదా. ఆ పొద్దు టీడీపీ నాయకుడు ఒక అతను నీ గురించి ఏం మాట్లాడినాడు, ఎక్కుళ్ళు బిడ్డ ఏడ్చినావే, సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది, నువ్వు బ్లూ ఫిలింలు తీస్తా అంటే సుప్రీంకోర్టే పర్మిషన్ ఇచ్చి నువ్వు మాట్లాడేది విన్నావు. బ్లూ ఫిలిం తీస్తా అంటే నీకెంత బాధేస్తుంది? అసెంబ్లీ సాక్షిగా నన్ను రేప్ చేస్తారా అసెంబ్లీలో ఉన్నావు. ఒక మంత్రిగా ఉండి సిగ్గు మానం లజ్జ ఉందా నీకు? నేను అడుగుతాండా. మంత్రిగా దేశంలో ప్రపంచంలో ఎవరు నన్ను రేప్ చేస్తామని అడిగిన ముష్టిదానివి నువ్వే శూర్పణఖ. ఇంకోటి పోతే శూర్పణఖ అనేదానికి కారణమేమి, నువ్వు తమిళనాడు సెలవమణి క్యాండిడేట్, అదే రాక్షసన, అదే శ్రీలంక క్యాండిడేట్ కదా. నువ్వు కూడా నీ మొగుడు నువ్వు పోయి లెగ్గు పెడితివి. ఏడ పెడితివి లెగ్గు? తమిళనాడులో పోయి స్టాలిన్ పెడితే స్టాలిన్ ఓడిపోయి, 30 మంది మంత్రులు ఓడిపోయి, పార్టీనే వెళ్ళిపోయి. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పెడితే చంద్రబాబు నాయుడికి పైకి వెంకటేశ్వర స్వామి నాయుడు కంటే కాపాడినాడు. మళ్ళీ రాజశేఖర్ తిరుగుతాయి, రాజశేఖర్ రెడ్డి తునకలైపోయి కనిపీలా నీ లెగ్గు పడతానట్లే. జగన్ దగ్గర పోతే జగన్కి 10 సీట్లు వచ్చా, కనిపీలా. అటువంటి నువ్వు శూర్పణఖవు కాబట్టి రావణాసుని లంక కాలిపినట్టు జగన్మోహన్ రెడ్డి కొంపే కాలిపింది. కొంప కాలిపి ఇంకా ఉన్నాడు. నీలాంటి వాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఈ పార్టీనే ఉండదు, సర్వనాశనం అయిపోతుంది ఆ పార్టీనే. జగన్మోహన్ రెడ్డి ఏమని ఎంత లిమిట్స్ లో పెట్టుకోవాలి అంత లిమిట్స్ లో పెట్టుకుంటే రేపు పొద్దున్నే 29లో అన్నా ఎన్నో సీట్లు వస్తాయి. ఆయన ఏదో కలలు కంటున్నాడు, ఏమీ రావు. ఇట్లా శూర్పణఖలు ఉన్నంత వరకు ఏమీ రావు. పవన్ కళ్యాణ్ జోలికి ఇంకొకసారి వస్తే రోజా నీ ఖబర్దాల్, నీకు ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ వార్నింగ్ ఇస్తాండా.